పట్ల ఖర్చు నుంచి 30 సంవత్సరాల దాకా అవుతుంది. ఇంతవరకు మేము ఎన్నోసార్లు సర్పంచ్ చుట్టూ తిరిగినా, ఎమ్మరావుల చుట్టూ తిరిగినా, ఆడనంబర్ల చుట్టూ తిరిగినా మమ్మల్ని పట్టించుకోలేదు. మా ఇళ్ళకి ఇంతవరకు వచ్చి మాకు సలాం ఇవ్వాలని అలా అనుకోలేదు. మేము ఎన్నోసార్లు అలా కాళ్ళు పట్టుకున్నాము, ఎన్నోసార్లు అలా అక్కడ మీటింగ్లో పోయినాం, అయినా పట్టించుకోలేరు మమ్మల్ని. 30 సంవత్సరాలు ఆయన చేసినాక ఒక అనితక్క, మా పెద్దమ్మల వారు అనితక్క మా గూడెంలకు ఉదార్శను చూసి ఆమె మేము ఏడ్చడం ద్వారా, మేము ఆడ వీడియోలలో మాట్లాడడం ఏడ్చడం ద్వారా మా కన్నీరు చూసి మా ఇబ్రహీం పట్నంకు అనితక్క గారు వచ్చిర్రు. అనితక్క గారు వచ్చిన నుంచి 4వ నెల నుంచి మాకు ఏం జరుగుతుందంటే ఇక్కడ మా కన్నీరంతా చూసి, మా గుడిసెలను చూసి, మా పాములను చూసి, మా పిల్లల బాధలను చూసి, మేము మూత్రం కోదమన్నా దొడ్డి కోదమన్నా ఈ జంగళ్ళల్లో మా కన్నీరు చూసి అనితక్క గారు కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అయితే 4వసారి పోయినాము, 3వ తాప చూద్దాము లెటర్ వేసినాము. అయితే ఎమ్మరావు చూద్దాము లెటర్ ఇచ్చారు. ఆయన ఎమ్మరావు దగ్గరికి మళ్ళీ వెళ్తే 20 రోజులని ఆయన గడువెత్తున్నాడు. మేము వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మళ్ళీ అనితక్క గారు వచ్చి అనితక్క గారు మళ్ళీ జైతాల్ కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్తే కలెక్టర్ గారు అన్నారు, అమ్మ ఇది నీ తరపునే మరి వీళ్ళు జరుగుతున్నది, మరి ఇది చేస్తాము, ఇది ఖాయమే చేస్తాము, మీకు ఇవ్వాలి అవసరం పట్టింది ఇది, మరి లెటర్ మేము చూస్తామని ఆ కలెక్టర్ సార్ మాట్లాడిండు. మరి ఎన్ని రోజులు గడువు పడుతుందంటే 2-3 రోజులు ఎన్నికల వరకు వస్తారు, మీ ఎమ్మారావు ఇక్కడికి వచ్చినా చూపించారు. మరి సార్ మా పెద్దమ్మల వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు, వాళ్ళ బాధలు ఇట్లా ఉంటున్నాయని మా అనితక్క గారు ద్వారానే మాకు జరుగుతున్నది. మా అనితక్క గారు లేకపోతే మేము ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక్కడ ఎన్నో చుట్లు తిరిగినా మమ్మల్ని పట్టించుకోలేరు. కాకపోతే ఆ అనితక్క ద్వారానే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే పట్టించుకున్నారు. మరి 2-3 రోజులలో ఎన్నికలకు వస్తానన్నారు. మరి ఇది చేయాలి మాకు, ఎందుకంటే జరగాలి, మా అనితక్క ద్వారానే మాకు జరగాలి. ఎందుకంటే ఇంతకంటే ముందు మేము ఎన్నో బాధలు పడి ఎన్నో విషయాలు మేము చెప్పినాము, కానీ చెప్పినంత మందమే మమ్మల్ని ఓదార్చిర్రు, మేము ఇచ్చినంత మందమే లెటర్లు రాసుకున్నారు, కానీ మమ్మల్ని అసలు పట్టించుకోవడం వచ్చి వీళ్ళ బాధ ఏంది, వీళ్ళ కన్నీరు ఏంది, వీళ్ళ కష్టం ఏంది. మేము ఎన్నోసార్లు ఓట్లేసి సర్పంచులను గెలిపించినాం, ఎన్నోసార్లు మేము సాయం చేయమని కాళ్ళు పట్టుకొని బతిమలాడినాం, అయినా మమ్మల్ని పట్టించుకోలేరు. మా అనితక్క ద్వారానే మాకు ఈ నిర్ణయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ ద్వారా మరి ఈ కార్యం జరగాలి, మా కుటుంబంలో మా గూడానికి మేలు కావాలంటే మా అనితక్క గారి మాకు ముందుకు వచ్చి ఇదంతా జరిగిస్తున్నాం. ఈ వీడియో మీరు అందరు విని మాకు మేలు చేయరు.